నిన్నటి రోజున బీసీనని చెప్పుకొని ఇక్కడ ప్రెస్ మీట్లో మతి స్థిమితం లేనటువంటి మనిషిలాగా అతని ప్రవర్తన, అతన్ని మేము కనీసం బీసీ నాయకుడిగా కూడా ఎప్పుడూ గుర్తించలా, ఆయన అలా కూడా ప్రవర్తించలా. అలాంటి వ్యక్తి మాతో సమకాలికుడే తప్ప నాయకుడు కాదు కూడా, ఆ అర్హత కూడా అతనికి లేదు. మాతోనే ఎన్నో సందర్భాల్లో కరుణాకర్ అన్న నాకు ఎంతో సాయం చేసినాడు, రాజశేఖర్ రెడ్డి గారి దగ్గరికి తీసుకువెళ్ళి పరిచయం చేసినాడు. ఎన్నో సందర్భాల్లో నాకు కష్టం వచ్చినప్పుడల్లా కరుణాకర్ అన్న నాకు సాయం చేశాడబ్బా మీ గురువు గారు అని చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజున మతి స్థిమితం కోల్పోయి మతిలేని వాడిలాగా, గతం గుర్తులేనటువంటి వ్యక్తిలాగా నువ్వు మాట్లాడుతున్నావు అంటే బహుశా మేము వినింది నిజమేమో అనిపిస్తుంది. ఆల్మెన్ కంపెనీకి డీలర్షిప్లో ఉన్నాడు అతను. ఆల్మెన్ రాజు కాదు అతని పేరు. కర్నాల వీధిలో ఫర్నిచర్ షాప్ పెట్టుకొని ఉన్నాడు. ఆల్విన్ కుర్చీలకు డీలర్షిప్, దాన్ని అతను ఆల్మెన్గా మార్చుకున్నటువంటి రాజు గత కొద్ది రోజులుగా ఎక్కడా కనపడలేదు అని ఎయిర్ బైపాస్ రోడ్డు కుట్కుట్ వాళ్ళ టీఎంగడ్ దగ్గర విచారిస్తే అతనికి మతి స్థిమితం కోల్పోయినాడు. బహుశా కోమాలో ఏమన్నా వెళ్ళిపోయాడో ఏమో తెలియదు. మంత్రం నారాయణ దగ్గర ఆశ్రమంలో చేరినున్నాడు అని, మంత్రం నారాయణ ఆశ్రమంలో చేరి ఉన్నాడు. నిన్నటి మాటలు ఆయనవి అలానే ఉన్నాయి. ఒక్కసారిగా కోమాలో ఉంచి వచ్చిన వ్యక్తికి గతాన్ని మర్చిపోయి ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో ఎవరో చెప్పితే నువ్వు మాట్లాడాలి కానీ రాజు, నువ్వు గతాన్ని గుర్తుపెట్టుకునే పరిస్థితుల్లో లేవని ఆ పసురు మంది ఏదో ఇచ్చి ప్రాణం పోసి అతన్ని మళ్ళా ఊరి మీదకు వదిలినారు. నువ్వు ఇలా ఎవరో చెబితే మాట్లాడుతున్నావు. నిజంగా నువ్వు బీసీ నాయకుడివే అయితే నేను కూడా 35 సంవత్సరాల నుంచి తిరుపతిలో రాజకీయాల్లోనే ఉన్నా. మరి నీ ఉనికి ఎక్కడా లేదు. నువ్వు బీసీ అని చెప్పుకునే వ్యక్తివి, కనీసం ఒక్క బీసీకి గోచి అన్న ఇప్పటి వరకు ఇచ్చావా? నువ్వు బీసీ నాయకుడివే, ఏ బీసీకి గోచి ఇచ్చినావు ఇప్పటి వరకు? ఏ బీసీలకి న్యాయం జరిగేలా నీ ప్రవర్తన ఉంది? ఎన్ని ఉద్యమాలు చేసినావు? నిన్ను నువ్వు బతికించుకోవడానికి బీసీ నాయకుడిగా అవతారం ఎత్తినావు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ నాయకుల ఇళ్ళ దగ్గర పోయి కాళ్ళ వేళ్ళబడి పబ్బం గడుపుకునేటటువంటి మనస్తత్వం నీది. ఆ మనస్తత్వంతోనే ఈ రోజున మేలు చేసినటువంటి వ్యక్తులను కూడా నోటికొచ్చినట్టు తోలనాడడం, దూషించడం. మరి నువ్వు చెప్తున్నావు రాజ్యాంగం గురించి, రాజ్యాంగం అపాసుపాలైపోయింది, రాజ్యాంగం లేదు అని. మరి ఎవరిని అడగాలయ్యా నువ్వు? ఈ రాష్ట్రంలో రాజ్యాంగం లేదు, రాజ్యాంగ విలువలు లేవు అని మాట్లాడుతున్నావే, ఎవరిని అడగాల? అధికార పార్టీలో పాలకులను అడగాల.
ప్రతిపక్ష వాళ్ళని అడుగుతున్నావంటేనే నీకు సమాజం పట్ల ఏమాత్రం అవగాహన ఉందో, రాజకీయం పట్ల ఏం అవగాహన ఉందో, నువ్వెంత పెద్దటి బీసీ నాయకుడివో ఇక్కడే అర్థమైపోతా ఉంది. రాజ్యాంగ విలువలు లేవు అంటున్నావు. ఎవరిని అడగాల? అదేదో పదం పట్టుకొచ్చావు డాకు అని. మరి బాలకృష్ణ గారు డాకు సినిమా తీయలేదా? మరి అంత పెద్ద ప్రమాదకరమైనటువంటి పదం అది, సమాజ విలువలు కోల్పోయేటటువంటి పదం అది, ఏదో దూషించేసేటటువంటి పదం అది, వినరాని పదం అన్నప్పుడు ఆ డాకు సినిమాని ఎందుకు చూశారు? ఆ రోజు ఎక్కడికి వెళ్ళావు నువ్వు? మేము మాట్లాడినామంటాను. నువ్వు మాట్లాడింది భాషేనా అసలు? నువ్వు మనిషిలాగా మాట్లాడావా? ఒక పరివర్తన చెందినటువంటి మనిషిలాగా. నువ్వు నాయకుడు కాదులే మా దృష్టిలో. మేమందరం కూడా ఇక్కడ ఉన్నాం. అన్నీ ఇప్పుడు నేను చెప్పాను, దాదాపు 7-8 కులాల నాయకుల్ని. వీళ్ళందరూ బీసీలమే, మేమందరం బీసీలమే. మేము ఎదిగాము ఈ నాయకులుగా అంటే కరుణాకర్ రెడ్డి గారి దగ్గర ఎదిగిన వాళ్ళము, కరుణాకర్ రెడ్డి గారి దగ్గర విలువలు నేర్చుకున్న వాళ్ళం, కరుణాకర్ రెడ్డి గారి దగ్గర నాయకత్వం నేర్చుకున్న వాళ్ళం. రా, నువ్వేదో చర్చకు పెడతావంటే ఎక్కడ పెడతావునా? నేను చాలరా, నువ్వు చేసింది ఏందో నీ వయసుకి, నేను చేసింది ఏందో చెప్తారా? మా గురువు గారు అవసరంలే. ఎవరిని ఎంచుకుంటావు ఎంచుకో, ఆయన శిష్యులుగా ఉన్నటువంటి వాళ్ళను. మాతో మాట్లాడి నువ్వు గెలవగలిగితే, మేం చేసింది నువ్వు చేసినానని చెప్పుకోగలిగితే, ఎనీ సెంటర్ ఎక్కడికైనా సరే నోరు పెద్ద చేసుకొని మాట్లాడేస్తే నిజమైపోదు ఏది. ఇదే గోపి యాదవ్ కూడా మన ప్రెస్ క్లబ్ సోదరులే చెప్తారు, ఇతనికి మైకే అవసరం లేదబ్బా అని. నాకు కూడా అంత పెద్ద గొంతుంది. గొంతులేసుకొని మాట్లాడితే అబద్ధం నిజమైపోతుందా? మాట్లాడే ముందు మనం ఎక్కడ మాట్లాడుతున్నాము? విలువలతో కూడినటువంటి ప్రెస్ క్లబ్లో మాట్లాడుతున్నాం. మనం మనిషి అనే స్పృహను కోల్పోతున్నామా? మనిషిలాగానే మాట్లాడుతున్నామా? అవేమీ లేదు. ఎవరో చెప్పడం, నువ్వు రావడం, మాట్లాడటం. అంటే ఏమనుకుంటారు? నువ్వు అనేస్తే వినేస్తే గమ్మున ఉండిపోతారా? అంతకి అంత మాట్లాడకపోయినా నువ్వు సమాజంలో విలువలు లేనటువంటి వ్యక్తివి ఆల్విన్ రాజు. నువ్వేదో పెద్ద పొడిచోడు మాదిరి నీ చేతికి ఒక దండం. రా, నా స్థాయికి నేను ఎంతమందికి బీసీలకు న్యాయం చేశానో నేను చెప్తా, నువ్వు చెప్తావురా. ఇదే కరుణాకర్ రెడ్డి గారు గతంలో ఏ ఎమ్మెల్యే కూడా, ఈ తిరుపతికి ఎమ్మెల్యేలు చాలామంది అయ్యారు, ఏ ఎమ్మెల్యే కూడా రాజకీయంగా బీసీలకు పదవులు ఇచ్చినటువంటి చరిత్ర ఎవరైనా చెప్పగలరా? సవాలు విసురుతున్నాం, రాండి, మీ లిస్టుతో మీరు రాండి, మా లిస్టుతో మేము వస్తాం. బీసీలను హక్కును చేర్చుకొని ఆదరించేటటువంటి గొప్ప గుణం కలిగినటువంటి వ్యక్తి, నాయకుడు బోమన కరుణాకర్ రెడ్డి గారు. మర్చికొకటి చెప్తా, 20-24 సంవత్సరాల ముందే కూడా తుడా చైర్మన్గా ఆయన మొదటిసారిగా పదవి తుడా అధ్యక్షులు అయినప్పుడు ఇదే తిరుపతిలో తెలుగు వారోత్సవాలు జరిపారు మహతి ఆడిటోరియంలో. అందులో కూడా ఒక కుమ్మరి కులానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి జ్యోతి ప్రజ్వాలన చేసినటువంటి గొప్ప నాయకుడు కరుణాకర్ రెడ్డి గారు. మరి మీరు ఏం చేశారయ్యా చెప్పండి? అరుపులు కాదు, ప్రజలకు చెబుదాం. కరుణాకర్ రెడ్డి గారు ఏం చేశారు ఈ తిరుపతికి? మీరేం చేస్తున్నారు? మీరేం మాట్లాడుతున్నారు? మాట్లాడేవాడంతా నాయకుడు అయిపోతాడంటే అవలేరు, ప్రజల్లో చేదరించుకుంటారు. నిజం మాట్లాడగలిగిన వాడే నాయకుడు అవ్వగలుగుతారు. ఈరోజు తిరుపతిలో ఇదే కరుణాకర్ రెడ్డి గారి దగ్గర రాజకీయంగా
ఉండి ఎంతమంది నాయకులైనారో ఈ తిరుపతి జనానికి తెలుసు, తిరుపతిలో రాజకీయాలు చేసేటటువంటి రాజకీయ నాయకులకి తెలుసు. మనం ఎట్ట పడితే అట్ట మాట్లాడితే ప్రజలు చేత్కరించుకుంటారు. మేము ఆల్మెన్ రాజును ఒకటే కోరుతున్నాం ఇప్పటికి కూడా, నువ్వేదో ఆ అధికారి దగ్గర ఆశించి మాట్లాడినటువంటి వ్యక్తివే తప్ప సమాజంలో బీసీలను ఉద్ధరించేటటువంటి వ్యక్తిత్వం నీది కాదు. బీసీలను హక్కును చేర్చుకుంటే వ్యక్తిత్వం నీది కాదు. పైపెచ్చు బీసీలను మోసం చేసేటటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తివి నువ్వు కూడా మాట్లాడతావా? ఏ పార్టీ నీది? ఏ పార్టీకి సంబంధించినడు? ఏ రాష్ట్రంలో బీసీ నాయకుడివి నువ్వు? మళ్ళా కూడా ఈ రాష్ట్రంలో అయితే పాపం మాకు ఇంతవరకు తెలియదు అంటున్నారు మా వాళ్ళు అందరూ కూడా. నీ జుట్టు పోలుగాడి వేషం ఒకటి వేసుకొని వచ్చేసి ఉండాలండి, విలువలతో ఉండాలా. మేము కూడా ఉండాం, దిగుతాం, రండి. మా కరుణాకర్ రెడ్డి గారు ఏం చేశారు, ఆయనతో ఉండి మేమేం చేసినాము చెబుదాం. ఎక్కడైనా చర్చకైనా సరే, ప్రెస్ క్లబ్ వేదిక అయినా సరే, మేము గొమ్మనే సహనంతో ఉన్నాం. ఇంకా ఉంది. కొంతమంది తొందరపడి పరిగెత్తుకుంటూ పోతారు, అవసరం లేదు, నిలబడుకొనే రాజకీయం చేద్దామని. ఓ అబ్బా, తిరుపతిని గబ్బు పట్టిస్తూ ఉన్నారు. మేము చెప్పింది అబద్ధమైతే ప్రజలకి చెప్పండి, చెప్పింది నిజమైతే దాన్ని సరిదిద్దుకోండి. ఇదే కదా విలువలు రాజకీయాల్లో ఉండాల్సింది ప్రతి ఒక్కరికి కూడా. మాటకి మాట వేయడమా? మాటకి పైపెచ్చి మాట వేయడమా? ఇదే ఆల్మెన్ రాజుని మేము కూడా అనగలం. మరి నీకు నాకు తేడా ఉండదయ్యా. నీ భాష నేను వాడితే మళ్ళీ గొప్పగా ఏదో అతను బీసీ పెద్ద నాయకుడు అంట. మాటలు మాట్లాడేది చేతగాని వ్యక్తివి, విలువలు లేనటువంటి వ్యక్తివి, నువ్వెక్కడ నాయకుడివి? ఇదే నేను కూడా చెప్తున్నా మరొక్కసారి, నువ్వెక్కడికి పిలిచినా సరే మా బీసీ ప్రతినిధులు మేమందరం కూడా వస్తాం. నువ్వు రా, నీకు తెలిసిందేదో చెప్పు, నువ్వు చేసిందేదో చెప్పు. మేము కరుణాకర్ రెడ్డి గారి శిష్యులుగా, ఆయన ఫాలోవర్స్గా, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలుగా, నాయకులుగా మేమేం చేశామని చెప్దాం. చర్చకు సిద్ధమా? మాట్లాడిన ప్రతి ఒక్కడు ఏందో ఈ తిరుపతి కాదు, ఈ తిరుపతి యాడ్ నుంచి వచ్చినావనైనా నువ్వా? చంద్రగిరి కోట మీద, లేకపోతే వెంకటగిరి సంస్థాధీశులా, కార్వేట్ నగరం రాజావారా మీరా? తిరుపతికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ టవల్నిట్ట భుజం మీద వేసుకొచ్చిన వాళ్ళే. విలువలతో ఉంటే వెంకటేశ్వర స్వామి వాళ్ళని అభివృద్ధి చేస్తాడు, విలువలు కోల్పోతే ఆయనే తీసుకెళ్తాడు. ఇది తిరుపతిలో ఎవడు రౌడీగా తిరుపతిలో ఉన్నది మనకు ఒకే ఒక పెద్ద ఆయన. దేవుడైనా దండించేవాడైనా ఆ ఏడుకొండల స్వామే. ఇది గుర్తుపెట్టుకోండి. ఆల్మెన్ రాజు, నీకు ఏమాత్రం కూడా నువ్వు ఇంతకు మించి మాట్లాడలేను, కానీ మనిషి పుట్టుకు నువ్వు పుట్టి ఉంటే ఎక్కడికైనా చర్చకు సిద్ధం కావాలని కోరుకుంటున్నా.